కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, సొలొమోను కన్నా, మోషే కన్నా, యోనా కన్నా, అహరోను కన్నా, ఆలయము కన్నా, రాజుల కంటే మరి శ్రేష్టమైన దేవుడు అని నాయన మీకు సాగిలపడి ఆరాధించుటకు మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నిజంగా అందరికంటే అతి శ్రేష్ఠుడు అయినటువంటి వాడు నాయన, మేము చేసే స్తుతులకు పాత్రుడు, స్తుతి ఆరాధనకు అర్హుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మొదటి కడపటి వాడు నాయన. మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా ఆరాధన కొరకై నాయన మరి సమయంలో మేము మిమ్మల్ని సమీపించి ఉన్నాం తండ్రి. హృదయపూర్వకంగా నేను ఘనపరిచేవారుగా సిద్ధపరచమని, మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14వ వచనం, అదే రీతిగా 23వ వచనం, తర్వాత 56వ కీర్తన 13వ వచనం. ఈ 3 వచనాలను మనం చదువుదాము. ముందుగా 50వ కీర్తన 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. 23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుడి రక్షణ కనబరుచున్నట్లు వారి మార్గము సిద్ధపరచుకున్నాడు. 56వ కీర్తన 13వ వచనం, చివరి వచనం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించదను. ఈ 3 వచనాలలో ఒకే మాట మనకు కనబడతా ఉంది, స్తుతియాగము. స్తుతియాగము పూర్వకాలంలో మన పితరుల దేవుడైన యెహోవా బలులను కోరుకున్నాడు. ఎటువంటి బలులను ఆయన కోరుకున్నాడు అంటే, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను పస్కా బలి పశువుగా ఆయన కోరుకున్నాడు. 5 బలులను ఇశ్రాయేలు ప్రజలు అర్పించారు. ఎన్ని రకాల బలులు? 5 బలులు. 1 దహన బలి, 2 ప్రాయశ్చిత్త బలి, 3 పాప పరిహారార్థ బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, 5వది ప్రాయశ్చిత్త బలి. ఈ 5 బలులను దేవునికి సమర్పించారు. సమాధాన బలులు కూడా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు. ఒక్కొక్క అర్పణ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి లేవియా కాండంలో ఈ విషయాలన్నీ కూడా బలులను గూర్చినటువంటి విధులు, కట్టడలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు మరి తన జీవితంలో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవునికి స్తుతియాగము చేయము. స్తుతి యాగము అనగా దేవునికి స్తుతి అనే యాగం. యాగము అంటే అర్పణ, లేకపోతే బలి అర్పణ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సాక్రిఫైస్ అంటాం మనం. సాక్రిఫైస్ అనే దానికి త్యాగము అని అర్థం. సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటమ్మా? త్యాగం. ఏం త్యాగము అంట? ఇక్కడ స్తుతి అనే యాగం. ఈ యొక్క యాగము గురించి ఇక్కడ వ్రాయబడుతూ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 23వ వచనంలో, ఎవరైతే స్తుతియాగములు అర్పిస్తారో వారు నన్ను మహిమపరిచిన వారుగా ఉంటారు. స్తుతియాగము అంటే ఎవరైతే దేవునికి స్తుతి అనే యాగము, స్తుతి అనే అర్పణ ఎవరైతే దేవునికి సమర్పిస్తారో
వారెవరు అంటే దేవుణ్ణి మహిమపరిచిన వారు. ఇంతకు మనం అర్పించవలసిన స్తుతియాగము ఏమిటి అని మనం గమనించినప్పుడు చూడండి, దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన పట్ల చేసిన మేలులను, ఉపకారములను మరి ఎప్పటికీ కూడా మనము మరువకూడదు, మరి మరిచిపోయి ఉండకూడదు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో 51వ కీర్తనలో 16వ వచనంలో, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మరి అదేంటి, గత కాలంలో మరి అర్పణ తీసుకొని రావాలని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడేం కోరుకుంటున్నాడు చివరిగా అంటే, ఇక్కడేం కోరుకుంటున్నాడు చెప్పండి? విరిగిన మనసు, బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలంట? ఘనపరుస్తూ రావాలి. 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. ఎవరైతే దేవునికి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతించగలుగుతారో వారే నిజంగా దేవునికి బలులు అర్పించిన వారుగా ఉంటారు. కానీ యేసు ప్రభువారు పూర్వకాలంలో రీతిగా ఆయన తన కోరికను మార్చేసుకున్నాడు. ఇప్పుడేం కోరుకుంటున్నాడంటే, మీరు కేవలం నన్ను స్తుతిస్తే చాలు, నాకు బలులు అర్పించినట్లే. దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిదంట ఎలాంటిదంట? చూడండి, 69వ కీర్తనలో మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. 30-31 69వ కీర్తన 30-31 మనం చూద్దాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దును, ఆ ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. నువ్వు విస్తారమైనటువంటి ఎద్దులు, మేకలు, గొర్రెలు నా దగ్గరికి నువ్వు తీసుకొని వచ్చినట్లయితే వాటికంటే నాకు విలువైంది ఏంటో తెలుసా? నీ నోటి ద్వారా కలిగే స్తుతి, నీ నోటి ద్వారా వచ్చే, నీ నాలుక ద్వారా వచ్చేటటువంటి ఆరాధన, స్తుతి అర్పణ. విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసేటటువంటి అర్పణ. చూడండి, హన్న అన్నపానములు మాని దేవుని మందిరంలో ఎలా గోజాడుతుందో ఒక్కసారి చూద్దారండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో, హన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఏం చేస్తుందంట? తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది, నింపేస్తా ఉంది. దేవుని సన్నిధిని తన ఆత్మతో నింపేస్తాం. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేయగలుగుతా ఉంది. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఎవరైతే ఈ విధంగా దేవుణ్ణి కనపరచగలుగుతారో వారు ఎలాంటి వారు అంటే, ఎద్దును అర్పించిన వారి కంటే, విస్తారమైన కొమ్ములు డెక్కలు అర్పించిన వారి కంటే, కోడెలు అర్పించిన వారి కంటే, చూడండి, అది యెహోవాకు ప్రీతికరము, ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కాబట్టి కీర్తనాకారుడైన దావీదు ఇక్కడేం చెప్తాడంటే, దేవునికి స్తుతియాగము చేయము. దేవునికి ఏం చేయాలంట? స్తుతియాగం. దేవునికి స్తుతియాగము ఎవరైతే అర్పిస్తారో వారు దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారుగా ఉంటారు.
దేవుణ్ణి మహిమపరిచిన వారుగా ఉంటారు. తర్వాత చూడండి, ముందుగా మొట్టమొదటిది ఏం చూసాం మనము? దేవునికి స్తుతులు చెల్లించడం చాలా విలువైనది. దేవునికి స్తుతులు చెల్లించడం చాలా విలువైనది. రెండవది ఏంటంటే చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చదువునా. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుట. ఒకడు తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని చెప్పాను. కాబట్టి ఒకడు పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సర్వాంగ హోమములు కంటే, బలుల కంటే అది అధికమైనది అని రాయబడింది. మరి ఏం చేద్దాం మనం? బలులు తీసుకొని వద్దామా? బలులు విస్తారమైన మేకలు లేకపోతే తైలం తీసుకొని వద్దామా? మరి దేవుని పిల్లలైనటువంటి వారు పూర్వకాలంలో మరి నీవు చేసిన ఉపకారములకు మరి నేనేమి చెల్లించాలి అంటూ ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో మీకా గ్రంథము ఒక మాట చూద్దారండి. 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. అర్థమైందా? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ఏం తీసుకొని రాగలుగుతాం మనం? చెప్పండి, ఏం తీసుకొని రాగలుగుతాం? ఇక్కడ అంటున్నాడు, దహన బలుల, ఏడాది దూడల, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగజేయునా? దహన బలుల వల్ల, ఏడాది దూడల వల్ల, వేల కొలది పొట్టేళ్లు అర్పించుట వలన, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఇచ్చుట ద్వారా దేవుణ్ణి మనము సంతోషపరచలేము. ఏమి తీసుకొని వచ్చి నేను నా దేవుణ్ణి ఘనపరచగలను? ఏం తీసుకొని వచ్చి నా ప్రభువుని దర్శించగలను? ఆయన సన్నిధిలో నేను కనబడగలను? అర్థమైందా? ఏం తీసుకొని వద్దా చెప్పండి. అంతేకాదు, ఇక్కడ ఇంకేమంటాడు తెలుసా? నా అతిక్రమము కొరకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఎత్తునా? నేను చేసిన అతిక్రమాల కొరకు నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేను నా దేవునికి అర్పించినప్పటికీ కదా, నా పాప పరిహారమునకు నా గర్భఫలమును నేను ఎత్తునా? ఏం చేసి నా దేవుణ్ణి నేను కనపరచగలను? వాక్యం చెబుతుంది, వెండి బంగారములు నావే, సమస్త భూమి నావే కదా, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటున్నాడు. అన్ని దేవుని అయితే మరలా దేవునివే దేవునికి ఇద్దామా? వాక్యం ఏం చెప్తుందంటే, ఏమి తీసుకుని వచ్చి మనము దేవుణ్ణి దర్శించగలం? అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, మొట్టమొదటిగా స్తుతి యాగం చేయడం, రెండవదిగా ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించాలి. అర్థమైందా? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని అంటే, మరి ఆ ఆరాధనలో చూడండి, ఆ కొత్త నిబంధనలు లూకా సువార్తలో 7వ అధ్యాయంలో చూడండి, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి యొక్క విస్తారమైన పాపములు క్షమించబడతాయని రాయబడింది. 47వ వచనం చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఏం చేసిందంట? లూకా సువార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక
ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. వారు దేవుని యొక్క క్షమాపణలో ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క క్షమాపణ ఉన్నది. క్షమించే దేవుడు మన దేవుడు. హన్నా ఏం చేసింది? నా ఆత్మను నా ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, విరిగి నలిగిన హృదయంతో కుమ్మరిస్తున్నాను అని చెప్పింది. ఆ కారణం చేత ఆమె ఏమైంది? అమ్మా, నీ ప్రార్థన నాకు వినబడింది, నువ్వు క్షేమంగా వెళ్ళు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నావో ఆ మనవి ప్రకారంగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. ఏ వరము దేవుని దగ్గర అడిగావో ఆ వరాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిది దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో స్తుతించుట. రెండవది ప్రేమించుట. ఎలా ప్రేమించాలంట? విస్తారముగా ప్రేమించాలంట. అందుకే ఆ ప్రభు చెప్పాడు, మీ ప్రేమ నిష్కపటమైన ప్రేమ అయి ఉండాలి. ఎలా ఉండాలంట? చూడండి, రోమాపత్రిక కొత్త నిబంధనలో రోమాపత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడింది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలా ఉండాలంటే మన ప్రేమ? ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ప్రభుని ప్రేమించడం అంటే ఏంటి? అందరికంటే ఆలస్యంగా మందిరానికి రావడం, లేకపోతే వీలు కుదిరినప్పుడు రావడం, లేకపోతే ఏదో అవసరాల కొరకు రావడమా? వాక్యం ఏం చెప్తుంది? విస్తారముగా ప్రేమించడం అంటే నిష్కపటమైన ప్రేమ అందులో కనబడాలి. కపటము లేనటువంటి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. మనము ఆ ప్రేమ చేత మన ప్రభువుని ప్రేమించాలి. అర్థమైందా? అయితే ఈ లోకంలో అన్నిటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం కదా, అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాం. అన్న వస్త్రాల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, ఇంకా గృహం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, పిల్లల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, లోకంలో ప్రతిదాని కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మన ప్రయాస దేనికోసం అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేనికోసం అంటామా? మన ప్రయాస దేనికోసం? రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాం. అర్థమైందా? రాత్రులు కూడా డ్యూటీలు చేస్తున్నారు, రేయం పగలు కష్టపడుతూ ఉన్నారు, చెమట గారుస్తూ ఉన్నారు. వాక్యం చెబుతుంది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ, విస్తారమైన ప్రేమ. మన ప్రభువును మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మూడవది చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి ఘనపరచుట. ఎలా ఘనపరచుట? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని ప్రేమించుట, స్తుతించుట. రెండవది ప్రేమించుట. మూడవది ఏంటంటే చూద్దారండి, దేవునికి మరి ఏ విధమైనటువంటి అర్పణ దేవునికి అవసరమైనదో ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే చూడండి, మూడవ అర్పణ ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం చేయాలంట? సమర్పించుకొనుడని. ఏం చేయాలి? సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా ఉన్న పరంగా దేవునికి అర్పించుకోవాలి. అర్థమైందా? మూడోది ఏంటంటే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవడం. దేవునికి